వియర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ గా సీరియల్ నెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలి, కావాల్సిన వాల్యూ వరకు డైరెక్ట్ గా ఎలా యాడ్ చేయాలి, డైనమిక్ సీరియల్ నెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలి, అంటే ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్స్ అనేది ఎలా అప్డేట్ అవుతాయి, ఇలా ఎన్నో రకాలుగా మన సిచ్యువేషన్ బట్టి ఎక్సెల్ లో ఉన్న డేటాని బట్టి సీరియల్ నెంబర్స్ ని ఎలా యాడ్ చేయాలో తెలియాలి అంటే ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. చూడండి వ్యూయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక స్టూడెంట్స్ మార్క్స్ టేబుల్ ఇచ్చానండి. సీరియల్ నెంబర్ అనేది యాడ్ చేయాలండి. ఫస్ట్ కాలంలో ఏ కాలంలో సీరియల్ నెంబర్ యాడ్ చేయాలండి. ఓకే, ఇక్కడ స్టార్టింగ్ నుంచి యాడ్ చేయాలి. 1 అని టైప్ చేసి ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్ బాటమ్ రైట్ లోకి వెళ్ళిపోతే మనకి బ్లాక్ కలర్ లో ప్లస్ సింబల్ వస్తుంది కదండి, దీన్ని ఫిల్ హ్యాండిల్ అంటారండి. దీంతో డ్రాగ్ చేశారనుకోండి మనకి సేమ్ డూప్లికేట్ వాల్యూ వచ్చేస్తుందండి. అదే మీరు కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేశారనుకోండి ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది సీరియల్ నెంబర్ అనేది. కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ 10 ఉందండి, 10 నుంచి కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి, ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ 1 అని టైప్ చేశానండి, అండ్ సెకండ్ సెల్ లో దాని కింద 2 అని టైప్ చేశాను. 2 సెల్స్ ని సెలక్షన్ చేశాను, అండ్ 1 కి 2 కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందండి, 1 ఉంది. ఇప్పుడు నేను ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశాను అనుకోండి సేమ్ డిఫరెన్స్ తో ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. అదే నేను ఇక్కడ చూడండి, ఇక్కడ 10 ఉంది అండ్ ఇక్కడ వచ్చి 20 ఉంది. డిఫరెన్స్ ఎంత ఉంది, 10 ఉంది. కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి, సేమ్ డిఫరెన్స్ తో ఒక ఆర్డర్ లో వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 అని టైప్ చేశానండి. ఓకే, నాకు ఇక్కడ 50 దాకా రావాలండి, లేదా 500 దాకా సీరియల్ నెంబర్ రావాలి. ఎంతసేపు డ్రాగ్ చేస్తూ కూర్చుంటాం? అలా కాకుండా మీకు ఎక్కడి నుంచి అయితే రావాలో అక్కడ ఫస్ట్ నెంబర్ టైప్ చేయండి. టైప్ చేసి ఆ సెల్ ని సెలక్షన్ చేసి హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది, పక్కనే యారో మార్క్ ఉంటుంది. ఇక్కడ సిరీస్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి కాలమ్స్ వైజ్ గా రావాలండి, రోస్ వైజ్ గా కాదు, కాలమ్స్ వైజ్ గా రావాలి. కాబట్టి కాలమ్స్ రేడియో బటన్ ని సెలక్షన్ చేయండి. అండ్ స్టాప్ వాల్యూ ఎక్కడ దాకా రావాలి, ఓకే నాకు ఇక్కడ 15 దాకా రావాలండి. అండ్ స్టెప్ వాల్యూ 1 వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ రావాలి, 1 2 3 ఇలా ఇచ్చేసాను. లేదండి నాకు 10 20 30 అలా రావాలనుకోండి, ఇక్కడ స్టెప్ వాల్యూ 10 అని ఇవ్వాలి. ఓకేనా, అలాగే అక్కడ 1 వాల్యూ ఇంక్రీజ్ అవ్వాలి కాబట్టి 1 అని ఇచ్చేసి ఓకే అనండి. ఇదిగోండి 15 దాకా వచ్చేసింది. అలా కాకుండా సెలక్షన్ చేశాను కదండి, ఫిల్ సిరీస్ లోకి వెళ్ళండి, కాలమ్స్ వైజ్ గా రావాలి, స్టెప్ వాల్యూ 1. ఇక్కడ నేను 500 ఇచ్చేసి ఓకే అన్నానండి. ఇదిగోండి 500 దాకా వచ్చేసింది ఆర్డర్ అనేది. ఇదిగోండి ఇలా డ్రాగ్ చేయాలంటే చాలా టైం పట్టిద్దండి. ఓకేనా, అలా కాకుండా ఇక్కడ 1 అని టైప్ చేశానండి, అలానే ఇక్కడ 2 అని టైప్ చేశాను, సెలక్షన్ చేశాను. ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ టేబుల్ ఫార్మేట్ ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా ఆటోమేటిక్ గా మీకు సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఫార్మేట్ అనేది నాకు 15th రో దాకా ఉందనుకోండి, ఆటోమేటిక్ గా 50 దాకా సీరియల్ నెంబర్ వచ్చేస్తుంది. జస్ట్ డబుల్ క్లిక్ చేయండి చాలు. ఫిల్ హ్యాండిల్ డబుల్ క్లిక్ చేయండి, ఫార్మేట్ ఉన్నంత వరకు సీరియల్ నెంబర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, డ్రాగ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఇక్కడ ఇంకో ఫార్మేట్ ఉంది చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనం సీరియల్ నెంబర్స్ అనేది యాడ్ చేసాం కదండి. ఇలా సీరియల్ నెంబర్స్ అనేది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నేను 7th రోని సెలక్షన్ చేసి డిలీట్ చేస్తున్నాను అండి. ఏం జరిగిందో చూడండి, రైట్ క్లిక్ ఇచ్చేసి డిలీట్ అన్నానండి. ఏమైంది, మనం 7th రో డిలీట్ చేసాం, ఆ ఉన్నంత వరకు డేటా డిలీట్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి సీరియల్ నెంబర్ కూడా డిలీట్ అయిందండి. కానీ ఇక్కడ సీరియల్ నెంబర్ ఏమైంది, 6th సీరియల్ నెంబర్ డిలీట్ అయ్యి 7th నుంచి కంటిన్యూ అయ్యింది. అలానే ఇక్కడ 2 రోస్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్ అన్నానండి. అండ్ సీరియల్ నెంబర్స్ కూడా డిలీట్ అయిపోయినాయండి. ఇక్కడ ఆర్డర్ అనేది చేంజ్ అయింది, మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ సీరియల్ నెంబర్ అనేది కొత్తగా ఇవ్వాలి. కానీ ఇక్కడ ఫార్మేట్ చూడండి, ఈ ఫార్మేట్ టేబుల్లో చూస్తే ఓకే 18th దాకా సమ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను కొన్ని రోస్ ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఎప్పుడైతే డిలీట్ అంటానో ఏమైందండి, డిలీట్ అయింది. అండ్ సీరియల్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్ అప్డేట్ అయింది. చూడండి ఒక ఆర్డర్ లో వచ్చేసింది. చూడండి ఇక్కడ నేను 12th రోని అంటే సీరియల్ నెంబర్ 11th అని ఉంది, రైట్ క్లిక్ ఇచ్చి ఆ రోని డిలీట్ చేశానండి. డిలీట్ అయ్యి మళ్ళీ ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది. ఇది ఎలా అప్డేట్ అయిందంటే చూడండి, ఇక్కడ సీరియల్ నెంబర్స్ అనేది డిలీట్ చేయండి. ఇక్కడ ఎలాంటి ఫార్ములా అప్లై చేశానంటే జనరల్ గా ఇప్పుడు సెలెక్ట్ చేసిన సెల్ ఎన్నో రోలో ఉంది, ఫస్ట్ రోలో ఉంది, అవునా కదా. ఫస్ట్ రో అంటే రోస్ అంటే మనకి 1 2 3 4 5 ఇవన్నీ రోస్ అనమాట. మనకి రోస్ కు ఒక ఫార్ములా ఉండిద్దండి, ఈక్వల్ టు రో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ కొట్టారనుకోండి, మీరు ఏ సెల్ అయితే అప్లై చేశారో ఆ ఫార్ములా ఆ రో నెంబర్ అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ రో ఉంది. ఇదే ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేశారనుకోండి, ఇక్కడ సేమ్ ఫార్ములా అప్లై అయ్యింది కాబట్టి మనకేమవుతుంది, ఇక్కడ ఆ రో నెంబర్స్ మొత్తం డిస్ప్లే అవుతున్నాయి. అలానే ఇక్కడ ఆ రో ఫార్ములా అప్లై చేస్తున్నాను చూడండి, ఈక్వల్ టు రో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఎంటర్ అన్నాను. ఇక్కడ 2 వచ్చింది, ఎందుకంటే ఈ సెల్ అనేది సెకండ్ రోలో ఉంది. కానీ ఇక్కడ మనకి 1 నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే మీరు ఇప్పుడు ఫార్ములాలో ఏం చేస్తారు, ఫార్ములాని ఎడిట్ చేసి క్లోజ్ బ్రేసెస్ తర్వాత మనకి ఇక్కడ 2 వచ్చింది, కానీ 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి -1 అని ఇవ్వండి.
ఆ ఫార్ములాలో -1, ఆ ఫార్ములా ఎండింగ్లో -1 అని ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. 1 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ని డబుల్ క్లిక్ చేయండి లేదా డ్రాగ్ చేయండి ఫార్మేట్ ఉన్నంత వరకు. ఇప్పుడు ఒక ఆర్డర్లో వచ్చేసింది. మనం రో అనే ఫార్ములా అప్లై చేసాము అండ్ ఇక్కడ సెకండ్ రో నుంచి ఫార్ములా అప్లై చేసాం కాబట్టి మనం ఇక్కడ -1 ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా మీరు రోస్ని డిలీట్ చేశారనుకోండి, ఫార్ములా అప్లై చేసిన సెల్స్ కాబట్టి సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి. అలానే ఇంకో ఫార్మేట్ చూడండి, ఇక్కడ ఫార్మేట్లో సీరియల్ నెంబర్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయండి. ఎప్పుడైతే ఇక్కడ ఎనదర్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తానో, ఎనదర్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఫస్ట్ ఎంప్లాయీ నెంబర్ ఇవ్వాలి కదండి. ఇక్కడ వేరొక ఎంప్లాయీ నెంబర్ ఇస్తానండి 630. ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ అప్డేట్ అవుతుందండి. ఇక్కడ నేను ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయలేదండి, సీరియల్ నెంబర్ దగ్గర ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ వేరొక ఎంప్లాయీ నెంబర్ ఇస్తున్నాను, ఇదిగోండి ఈ విధంగా. అండ్ ఒక రో అనేది గ్యాప్ ఇచ్చి ఇంకో రో దగ్గర ఎంప్లాయీ నెంబర్ యాడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి కంటిన్యూస్గా వస్తుంది. అంటే బ్లాంక్ రో అనేది స్కిప్ అయ్యి మనకి 6th నెంబర్ అనేది కంటిన్యూ అవుతుందండి. అండ్ ఇక్కడ ఒక చోట ఎంప్లాయీ నెంబర్ అనేది డిలీట్ చేశానండి. అండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ అయ్యిందండి. అంటే బ్లాంక్గా ఉన్న చోట మనకి సీరియల్ నెంబర్ అనేది రావట్లేదండి. ఎక్కడైతే ఎంప్లాయీ నెంబర్ అంటే డేటా కంటిన్యూ చేస్తున్నానో అక్కడ సీరియల్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. ఇక్కడ మనం సీరియల్ నెంబర్ రావాలి, ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఇచ్చే ఎంప్లాయీ నెంబర్లో డేటా ఉంటే ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ రావాలి, బ్లాంక్గా ఉంటే ఇక్కడ బ్లాంక్గానే ఉండాలి. ఓకేనా, అది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫార్ములా అప్లై చేస్తున్నాను. కొంచెం ఫార్ములా లెంతీగా ఉండిద్ది. ఈ కాలం విడ్త్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ అండ్ ఎంప్లాయీ నెంబర్లో మనం ఇచ్చేది. అండ్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ రావాలి. ఎంప్లాయీ నెంబర్ అనేది ఏ సెల్లో ఉంది, B2లో ఉంది, ఆ సెల్ని సెలెక్షన్ చేయండి. ఈక్వల్ టు డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. అంటే B2 కనుక బ్లాంక్గా ఉంటే, అంటే అందులో ఎలాంటి కంటెంట్ లేకపోతే, ఆ కండిషన్ కరెక్ట్ అయితే బ్లాంక్గానే రావాలి. మళ్ళీ డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి. ఒకవేళ కండిషన్ ఫెయిల్ అయితే, అంటే ఏదైనా డేటా కనుక ఉంటే, అది టెక్స్ట్ కావచ్చు, నెంబర్ కావచ్చు, ఏదైనా డేటా కనుక ఉంటే కౌంట్ ఏ ఓపెన్ బ్రేసెస్ అండ్ సేమ్ సెల్ అండి B2 అండ్ దాన్ని ఫ్రీజ్ చేయండి. F4 ఫ్రీజ్ చేయాలంటే షార్ట్ కట్ F4 కోలన్ మళ్ళీ సేమ్ సెల్ అండి B2. దీన్ని ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేయండి. అంటే కౌంట్ ఏ ఫార్ములాను క్లోజ్ చేశారు, మళ్ళీ ఇఫ్ ఫార్ములాను కూడా క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఓకే, ఇప్పుడు ఈ కాలం విడ్త్ అనేది డిక్రీజ్ చేసుకోండి. ఓకే, సేమ్ ఫార్ములా అప్లై చేశారు కాబట్టి ఈ ఫిల్ హ్యాండిల్ని డ్రాగ్ చేయండి. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఎంప్లాయీ నెంబర్స్ ఏదైనా డేటా కనుక ఉంటే అప్పుడే సీరియల్ నెంబర్ జనరేట్ అవుతుందండి. ఇక్కడ ఏదైనా ఎంప్లాయీ నెంబర్ ఇవ్వండి, అప్పుడే సీరియల్ నెంబర్ వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఇదిగోండి. ఓన్లీ ఎంప్లాయీ నెంబర్ని బేస్ చేసుకొని మాత్రం మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫార్ములాలో మనం ఇచ్చిన సెల్ అడ్రస్ అనేది B2 ఇచ్చామండి. అలానే ఇక్కడ ఏదైనా డేటా ఎంప్లాయీ నెంబర్ అనేది డిలీట్ చేశారనుకోండి, అంతవరకు స్కిప్ అయ్యి అండ్ ఎంప్లాయీ నెంబర్ ఉన్న రో నుంచి మనకేంది సీరియల్ నెంబర్ అనేది కంటిన్యూ అవుతుంది. అలానే నెక్స్ట్ ఫార్మేట్ చూడండి, ఈ టేబుల్లో గమనిస్తే మనకి ఇక్కడ నేనేం చేస్తున్నాను, సీరియల్ నెంబర్ అనేది ఉందండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ సమ్ డిపార్ట్మెంట్ లిస్ట్ ఉందండి, నాకు మెకానికల్ డిపార్ట్మెంట్ లిస్ట్ మాత్రమే రావాలండి, ఫిల్టర్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫిల్టర్ ఆప్షన్ అప్లై చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్ సెలెక్షన్ చేశాను, అన్ని అన్సెలెక్షన్ అని మెకానికల్ బట్టికి సెలెక్షన్ చేసి ఓకే అన్నానండి. కానీ ఇక్కడ ఏం జరిగింది, మెకానికల్ లిస్ట్ వచ్చింది కానీ సీరియల్ నెంబర్ అనేది ప్రీవియస్గా సీరియల్ నెంబర్ ఎలా అయితే ఉందో అలా వచ్చేసింది. ఇక్కడ ప్రీవియస్గా మనకి మెకానికల్ లిస్ట్ రోస్ అనేది ఏ సీరియల్ నెంబర్ అయితే ఉందో ఆ సీరియల్ నెంబర్ ఆర్డర్లో వచ్చింది, కానీ ఆటోమేటిక్గా 1 2 3 4 అని మనకి అప్డేట్ అవ్వలేదు కదండి. అలా అప్డేట్ అవ్వాలంటే వేరొక ఫార్ములా ఉందండి. ఈ సీరియల్ నెంబర్స్ మొత్తం డిలీట్ చేసేసేయండి. ఇక్కడ సమ్ ఫార్ములా యూజ్ చేద్దామండి. ఈక్వల్ టు ఇఫ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఎంప్లాయీ నెంబర్ ఉన్న సెల్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఈక్వల్ టు డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి, డబుల్ కోట్స్ ఎండ్ చేయండి, కామా మళ్ళీ డబుల్ కోట్స్ స్టార్ట్ చేయండి, మళ్ళీ ఎండ్ చేయండి, కామా సబ్ టోటల్ అనే ఫార్ములా యూజ్ చేయండి. ఆటోమేటిక్ వచ్చేస్తుందండి. ట్యాప్ ప్రెస్ చేయండి అండ్ ఇక్కడ మనకి కౌంట్ ఏ అండి, దీనికి 3 అనమాట, డైరెక్ట్గా నెంబర్ టైప్ చేయాలి 3, కామా అండ్ సేమ్ సెల్ అడ్రస్ అండి B2, దాన్ని ఫ్రీజ్ చేయండి. ప్రీవియస్ ఫార్ములా యూజ్ చేసినట్టే ఉండిద్దండి, కానీ సబ్ టోటల్ అనే ఫార్ములా అడిషనల్గా మీరు యాడ్ చేయాలండి. ఫ్రీజ్ చేయండి, షార్ట్ కట్ F4 కోలన్ మళ్ళీ అగైన్ B2. సబ్ టోటల్ ఫార్ములాని క్లోజ్ చేయండి అండ్ ఇఫ్ ఫార్ములాని కూడా క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇక్కడ సీరియల్ నెంబర్ అనేది 1 వచ్చేసింది అండ్ కాలం విడ్త్ అనేది కొంచెం డిక్రీజ్ చేసుకోండి. ఓకే, ఫార్ములా అప్లై చేశాం కాబట్టి ఈ ఫార్ములాని మీరు డ్రాగ్ చేయండి ఫిల్ హ్యాండిల్తో. ఓకే, ఇప్పుడు నేను ఫిల్టర్ అప్లై చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఈ ఆప్షన్ అయినా అప్లై చేయండి లేదా డైరెక్ట్గా కావాల్సిన లిస్ట్ బట్టి
ఆ డిపార్ట్మెంట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్డ్ బై సెలెక్టెడ్ సెల్ వాల్యూ అనండి. ఇదిగోండి ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ వచ్చేసింది. ఆప్షన్లోకి వెళ్ళానండి, సెలెక్ట్ ఆల్ అన్ని అన్సెలెక్షన్ చేశాను. మెకానికల్, సివిల్, సిఎస్సి ఈ 3 డిపార్ట్మెంట్ లిస్ట్ మాత్రమే రావాలి. ఓకే అన్నానండి. ఇదిగోండి మొత్తం సీరియల్ నెంబర్ ఒక ఆర్డర్లో వచ్చేసింది. లేదు మెకానికల్ అవసరం లేదండి, ఓకే అన్నాను. ఇదిగోండి సీరియల్ నెంబర్ అనేది ఒక ఆర్డర్లో వచ్చేస్తుంది. ఓకేనా, అంటే మీరు ఫిల్టర్ అప్లై చేసినా ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది. ప్రీవియస్గా ఏం జరిగిందండి, ఎంప్లాయీ నెంబర్ ఉంటేనే సీరియల్ నెంబర్ అనేది అప్డేట్ అవుతుంది, బ్లాంక్గా ఉంటే బ్లాంక్గానే ఉంటుంది. అండ్ దానికన్నా ముందు అప్లై చేసిన ఫార్ములాలో మనకేమవుతుంది, రోస్ని డిలీట్ చేసిన ఆటోమేటిక్గా సీరియల్ నెంబర్స్ అనేది అప్డేట్ అవుతున్నాయి. అండ్ స్టార్టింగ్ బేసిక్గా మనం చెప్పుకున్నాం, డైరెక్ట్గా డ్రాగ్ చేయడం ఇదంతా. విజర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.